హే గాయ్స్, ఇప్పుడైతే పానీపూరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కుక్కర్లో బఠానీలు ఆలు 3 అయితే వేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అంతే. కుక్కర్ మూత అయితే పెట్టి మనం విజిల్స్ ఒక 2 to 3 పెట్టుకుంటే చాలు, అవి ఉడికిపోతాయి. సో ఆ విషయాన్ని మనమైతే ఇప్పుడు పక్కన పెట్టేసి ముందుగా మనం పిండికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 2 cups ఆఫ్ రవ్వనైతే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1 కప్పు గోధుమ పిండి కూడా మనం వేసుకోవాలి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ఆ తర్వాత మనం కొంచెం చిటికెడంత సోడా, కొంచెం రుచికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ ఆ విధంగానే ఇది కూడా అలాగే కలుపుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం ఒక ముద్దలా అయితే ఫామ్ అవుతుంది. అలా వచ్చేంత వరకు మనం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటానండి, 2 టేబుల్ స్పూన్. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే ఇట్స్ యువర్ విష్ అండి. సో అలా అయితే కలుపుకోవాలి. ఇవైతే ఉడికిపోయాయి, దీని సంగతి అయితే చూసేద్దాం రండి. ఆలు అండ్ బఠానీలు అయితే నేను సపరేట్గా అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత అవైతే గిన్నెలోకి తీసుకోవాలి. ఆలూని పీల్ ఆఫ్ అయితే చేస్తున్నాను. ఆలూని మీరు ముందుగానే అది స్కిన్ తీసేసన్నా వేసుకోవచ్చు, లేదా ఇలా అన్నా వేసుకోవచ్చు టైం లేని వాళ్ళు. సో నేను వేసి మళ్ళీ స్కిన్ అయితే పీల్ ఆఫ్ చేస్తున్నాను. సో అలా 2 కలిపి మ్యాష్ అయితే, నా దగ్గర మ్యాషర్ అయితే లేదు, సో అందుకని స్పూన్తో అయితే చేస్తున్నాను. ఇలాగా మనం కట్ మెథడ్లో అయితే మనం మ్యాష్ చేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా అయితే ఫాస్ట్గా అయితే మ్యాష్ అయిపోతుంది. ఆ తర్వాత మనం సన్నగా అయితే ఉల్లిపాయలు అనేది తరుక్కొని దాంట్లో అయితే కలుపుకోవాలి. సో చాలా సన్నగా అయితే మనం తరుక్కోవాలండి, ఎందుకంటే పానీపూరిలో సన్నగా తరుక్కుంటేనే టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఈ విధంగా అయితే మనం అది కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటాం. ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా అయితే వేసుకున్నానండి. కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, నేనైతే చాట్ మసాలా ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీకు కవర్ చూపిస్తాను చూడండి. ఇదైతే మీకు స్మార్ట్ బజార్లో అయితే దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకొని వాడుకోవచ్చు. సో అదొక స్పూన్ వేసి ఉప్పు అన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే మనం పక్కన పెట్టుకొని ముందుగా మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అయితే వేసి మూత పెట్టేసి మనమైతే మిక్సీ పెట్టేయాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక క్లాత్లో అయితే వడకట్టుకుంటున్నాను ఆ రసాన్ని. ఎందుకు క్లాత్లో కడుతున్నావక్క అంటే, దాంట్లో అయితే మనం గట్టిగా ఒత్తితే రసం మొత్తం చాలా బాగా వచ్చేస్తుందండి. అందుకనేసి నేను క్లాత్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేరేది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే నేను వేసేసాను. చూడండి, ఈ టెక్స్చర్లో అయితే రావాలన్నమాట రసము. కొంచెం చాట్ మసాలా అండ్ ఇంకో స్పూన్ గరం మసాలా కూడా అయితే నేను యాడ్ చేసుకుంటానండి. ఉప్పు, ఇది గరం మసాలా అండి. మొత్తం ఇలా కలిపేయాలి. కొంచెం నీళ్లు కావాలన్న వాళ్ళు యాడ్ చేసుకోండి. మీరు ఎంతమందికి అయితే ప్రిపేర్ చేస్తున్నారో చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ చేస్తే అది స్పాయిల్ అయిపోతుంది. సో అలా మూత పెట్టుకున్న ఆ పిండిని అయితే మనం ఓపెన్ చేసి ఇప్పుడు పూరీలు అయితే చేయాలి కదా. సో ఆ ప్రాసెస్ని అయితే చూపిస్తాను చూడండి. ఇలాగా చపాతీకి ఎలా అయితే మనం
ఒక ఉండలా తీసుకొని అది మనం ఒత్తి ఎలా అయితే రుద్దుతామో సో సేమ్ అలాగే చేయాలండి. ఇలా ఉండలు చుట్టేసుకొని పెట్టేసుకోవాలి మొత్తం పిండిని. ఆ తర్వాత దీన్ని చపాతీలాగా మనం ఒత్తాలండి చపాతీ కర్రతో బాగా. ఆ తర్వాత పూరీ ఎలా అయితే చేయాలో చూపిస్తాను, చూసేయండి. సో పూరీలు చేసే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. నేను మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ చేస్తున్నాను కదా. సో తెలుగు వీడియోస్ చేస్తున్నా, ఇంగ్లీష్ వీడియోస్ చేస్తున్నా. మీరు కమెంట్ చేయండి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయితే కావాలో అలాంటివే చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను ఎక్కువ వీడియోస్ అయితే చేయగలుగుతాను. నాకు పనులు ఉంటాయి కదండి, ఆ పనులన్నీ ఆపేసుకొని నేనైతే వీడియోస్ చేస్తున్నాను కదా. సో ప్లీజ్ కొంచెం లవ్, సపోర్ట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం ఇలా చపాతీ మంచిగా రావాలండి. పిండి అయితే కొంచెం ఎక్కువే తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు చపాతీ లావుగా పూరీకి ఎలా అయితే కావాలో అలా అయితే వచ్చేస్తుంది. దాన్ని చేత్తో తీసుకొని ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. నేనైతే వాటర్ బాటిల్ మూతనైతే యూజ్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ సర్కిల్ ఆబ్జెక్ట్స్ ఉన్నా అవైతే మీరు చక్కగా యూజ్ చేయొచ్చు. లైక్ క్యారీ మూత కానీ, లేకపోతే పిల్లల దగ్గర అయితే సర్కిల్ లాంటి షేప్ ఉండే స్కేల్స్ అయితే ఉంటాయండి, అవి కానీ, లేకపోతే ఎలాంటివైనా మీ ఇష్టం. ఇలా అయితే రౌండ్గా అయితే నేను అచ్చు పెట్టేసుకుంటున్నా. ఇలా బాగా పూరీకి ఎంత సైజ్ అయితే కావాలో మీకు తెలుస్తుంది కదా. సో అంత సైజులోనే తీసుకొని మనమైతే ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే మనం స్లోగా తీసేయాలండి. ఫాస్ట్గా తీస్తే అవి పూరీలు పాడైపోతాయి, ఆ షేప్ అనేది. సో ఇలాగా మనం అతుక్కుపోయినా సరే స్లోగా తీసేయాలి ఎక్స్ట్రా పిండిని. సో అది మనం మళ్ళీ రీయూజ్ చేయాలండి. పిండిలో కలిపేసి మళ్ళీ ఇలా పూరీలు వచ్చేంత వరకు చేసుకుంటూ రావాలి. సేమ్ ప్రాసెసేనండి. చూడండి ఈ పూరీ ఎలా అయితే వచ్చిందో. ఈ విధంగా వచ్చినట్టయితే మీకు పూరీలు అయితే చక్కగా చాలా బాగా ఉబ్బుతాయండి. చూడండి సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ ఇలాగే మనం చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో నూనెలో వేసుకుందాం. చూస్తూ ఉండండి ఆ పూరీలు అయితే ఎంత చక్కగా అయితే వస్తాయో. మీరు చేసుకున్న తర్వాత తిని నాకైతే థ్యాంక్స్ అయితే చెప్తారనమాట. అంతే గాయ్స్, సో సింపుల్ అండి. పానీపూరి చేసే రెసిపీ ఇంట్లోనే చేసుకోవచ్చు. తిని నాకైతే ఎలా ఉందో అయితే కమెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇలాగే చేయండి, సేమ్ ఇలాగే అయితే వస్తుంది. అంతే గాయ్స్, ఈ వీడియోకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.